దేశం కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం మరువలేనిదని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మహిషాపట్నంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయవాద నేతలలో ఒకరైన శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఈరోజు మన దేశంలో 2 రాజ్యాంగాలు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదన్న సిద్ధాంతంతో పనిచేసిన నేతలలో ఎవరైతే ఉన్నారో తను శ్యామప్రసాద్ ముఖర్జీగా చెప్పుకోవచ్చు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో జెండే నై చలేగి అని 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తూ కూడా తను అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. హిందువుల కోసం ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి, హిందువులకు సంబంధించిన హక్కుల కోసం ఏదైతే పొలిటికల్ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను 1951లో స్థాపించడం జరిగింది. స్థాపించిన 1952 ఎలక్షన్లలో జనసంఘ్ 3 సీట్లతో బయటపడడం జరిగింది. తర్వాత తను నెహ్రూ ప్రభుత్వంలో కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో ఉన్న మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి హిందువుల కోసం, గోహత్య నిషేధం కోసం, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేసి తాను కాశ్మీర్ కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో పోలీసులు అటవిక చర్య ప్రదర్శించి జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లోనే తను మృతి చెందారు. తాను ఎప్పుడు మృతి చెందారన్నది ప్రజలకు ఇంతవరకు తెలియని రహస్యంగా ఉంది. దీనిపైన వారి తల్లిదండ్రులు ఏదైతే పోలీసులకు కానీ, ప్రధానమంత్రి నెహ్రూ గారికి కానీ దీనికి యాక్షన్ తీసుకుంటే దీనిపైన విచారణ జరిపించండి అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నేతలను ప్రదర్శించి ఈరోజు మనం ఒక జాతీయవాద నేతను కోల్పోవడం జరిగింది.